గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము ఆకారాలు నేర్చుకుందాం. మనం రోజు చాలా వస్తువులను చూస్తాం. మరి అవన్నీ ఒకే రకంగా ఉంటాయా? అవి ఒకే రంగులో ఉన్న వాటి ఆకారాలు వేరుగా ఉండడం వల్ల అవన్నీ వేరుగా కనిపిస్తాయి. ఇది మీ రుమాలు. ఇక్కడ చూడండి, బహుమానపు డబ్బా మరియు మీరు ఆడుకునే పాచిక. ఇవన్నీ పరిమాణాల్లో వేరుగా ఉన్న ఒకే ఆకారంలో ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక రుమాలు తీసుకుందాం. మనం దీన్ని వేరుగా తిప్పినా ఇది మనకు అలానే కనిపిస్తుంది. అనగా ఇక్కడ చూడండి, దీనికి 1, 2, 3, 4 వైపులున్నాయి. అన్ని వైపులు ఒకే కొలతతో ఉన్న రేఖలున్నాయి. అయితే మరి మనం ఈ ఆకారాన్ని ఏమంటాము? దీన్ని మనం చతురస్రం అంటాము. చతురస్రం అనగా 4 వైపులు ఒకే రకమైన కొలతతో ఉన్న రేఖలు. మీకు స్క్వేరీ గుర్తుందా? స్క్వేరీ మరియు వాళ్ళ అమ్మ చతురస్ర ఆకారంలోనే ఉన్నారు. అయితే మీ రుమాలు, చెస్ బోర్డు మరియు మీరు ఆడుకునే పాచిక ఇవన్నీ ఏ ఆకారంలో ఉన్నాయి? ఇవన్నీ చతురస్రపు ఆకారంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ వస్తువులను మొబైలు, రబ్బరు మరియు మీ పెన్సిల్ బాక్స్ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? వీటికి కూడా 4 వైపులున్నాయి. ఇక్కడ చూడండి, మీ పుస్తకాన్ని. దీన్ని మనము తిప్పినప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? ఇది చతురస్రాకారంలో ఉందా? లేదు. కానీ దీనికి కూడా 4 వైపులున్నాయి. 1, 2, 3, 4. మరి తేడా ఏంటి? చూడండి, అన్ని వైపులా ఒకే కొలతలు లేవు. 2 వైపులు పొడుగ్గా ఉన్నాయి మరియు 2 పొట్టిగా ఉన్నాయి. చూడండి, ఇవి 2 పొడుగ్గా, ఇవి 2 పొట్టిగా ఉన్నాయి. ఎదురెదురుగా ఉన్న రేఖలు సమానంగా ఉండి 2 పొడవుగాను 2 పొట్టిగాను ఉంటే దాన్ని మనం దీర్ఘచతురస్రాకారము అని అంటాము. కథలో మీకు గుర్తుందా? స్క్వేరీకి బస్ బాగా నచ్చి బస్ ఆకారంలో మారింది. దానిలో 2 వైపులు పొడుగ్గా, 2 వైపులు పొట్టిగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ వస్తువులను చూడండి. బంతి, లడ్డూలు, సూర్యుడు, చంద్రుడు మరియు చక్రాన్ని. ఇవన్నీ ఏ ఆకారంలో ఉన్నాయి? ఇవన్నీ వృత్తాకారంలో ఉన్నాయి. ఈ ఆకారానికి మొదలు కానీ చివర కానీ ఏ వైపులు కానీ ఉండవు. దీనికి ఏ మూలలుండవు. అందుకే ఇది సులువుగా దొర్లుకుంటూ వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ చూడండి, గంధర్వపు కన్య స్క్వేరీని సూర్యునిగా మార్చినప్పుడు స్క్వేరీ కొండపై నుంచి ఎలా దొర్లుకుంటూ కిందికి వచ్చేశాడో. ఇప్పుడు మీకు అర్థమైందిగా? బంతులు, కొన్ని గడియారాలు మరియు చక్రాలు ఇవన్నీ వృత్తాకారంలో ఉంటాయి. అయితే అలానే పర్వతపు కొండలు మరియు పుట్టినరోజు వేసుకునే టోపీలు, కొన్ని జెండాలు మరియు ఐస్ క్రీం కోన్లు ఇవన్నీ ఏ ఆకారంలో ఉంటాయి? వీటన్నిటికీ 3 వైపులుంటాయి. 1, 2, 3. మరి మనం దీన్ని త్రికోణం అంటాము. వీటిలో అన్ని వైపులు సమానంగా ఉండనక్కర్లేదు. చూడండి, స్క్వేరీకి కొండలు నచ్చి అది త్రికోణాకారంలో మారింది. చూడండి, కొండగా మారింది. ఇక్కడ చూడండి, పర్వతపు కొండలు, ఐస్ క్రీం కోన్లు మరియు పుట్టినరోజు నాడు వేసుకునే టోపీలు ఇవన్నీ త్రికోణాకారంలో ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక చతురస్రాకారపు కాగితాన్ని తీసుకొని ఒక ఆసక్తికరమైన
పనిని చేద్దాం. సరేనా? ఇక్కడ చూడండి, మనము ఈ చతురస్రాకారపు కాగితాన్ని మధ్యలో అడ్డంగా మడిచినప్పుడు ఏమవుతుంది? చూడండి, ఇక్కడ మనకు దీర్ఘచతురస్రాకారము కనిపిస్తుంది. 2 వైపులు పొడవుగా 2 వైపులు పొట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఆ కాగితాన్ని మళ్ళీ చతురస్రాకారంగా చేద్దాం. ఇప్పుడు మనం దాన్ని ఎదురెదురుగా ఉన్న మూలల్ని తీసుకొని మడత పెట్టినట్టయితే అప్పుడు అది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు అది ఎలా కనిపిస్తుంది? త్రికోణాకారంలో కనిపిస్తుంది. దీనికి 3 వైపులుంటాయి. ఆ 3 వైపులు ఏ కొలతల్లో అయినా ఉండవచ్చు. అన్నీ సమానమైన కొలతలుగా ఉండనక్కర్లేదు. ఇప్పుడు మనం మన కథలో వస్తువులు ఏ ఆకారంలో ఉన్నాయో చూద్దాం. ఈ కొండ త్రికోణాకారంలో ఉంది. సూర్యుడు వృత్తాకారంలో ఉన్నాడు. మరియు ఈ ఇల్లు వృత్తాకారంలో ఉంది. మరియు ఈ ఇల్లు చూడండి, త్రికోణాకారంలో ఉంది. ఈ బస్సు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. మరియు ఈ చెట్టు దీర్ఘచతురస్రాకారంపై త్రికోణం పెట్టినట్టుగా ఉంది. మరి ఈ ఇల్లు చతురస్రాకారంపై త్రికోణం పెట్టినట్టుగా ఉంది. ఈ ఇల్లు దీర్ఘచతురస్రాకారంపై త్రికోణం పెట్టినట్టుగా ఉంది. మరి ఈ గుడిసె చూడండి ఎలా ఉందో, చతురస్రాకారంపై త్రికోణం పెట్టినట్టుగా ఉంది. అయితే ఇప్పుడు మనకు ఆకారాలు తెలుసు కాబట్టి మనం సులువుగా ఈ గుడిసెను గీయవచ్చు. ఇక్కడ చూడండి, మొదలు ఒక త్రికోణము, తర్వాత ఒక చతురస్రము గీయాలి. ఆ తర్వాత ఒక దీర్ఘచతురస్రము తలుపు కోసం, మరియు ఒక చిన్న చతురస్రాకారం కిటికీగా. చూడండి, గుడిసె తయారైంది. బాయ్ బాయ్ పిల్లలు.